మహేంద్ర సింగ్ ధోని ఈ పేరుకి సెపరేట్ గా పరిచయం అవసరం లేదు. ధోనికి సిఎస్కే టీమ్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి మనందరికీ బాగా తెలుసు. ధోని జార్ఖండ్ ప్లేయర్ అయినప్పటికీ సిఎస్కే ఫ్యాన్స్ ధోని మీద చూపించే అభిమానం మాటల్లో చెప్పలేము. ధోని బ్యాటింగ్ చేయడానికి వస్తుంటేనే విజిల్స్ తో టాప్ లేపేస్తారు స్టేడియంలో ఉన్న ఆడియన్స్. మరి అలాంటిది ధోని బరిలోకి దిగి తన అద్భుతమైన బ్యాటింగ్ తో బౌండరీల వర్షం కురిపిస్తే, బాల్ ని జనాల్లోకి స్టేడియం బయటికి వెళ్లి పడేలాగా భారీ సిక్సర్లు కొడుతుంటే ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో మనం మహేంద్ర సింగ్ ధోని తన ఐపీఎల్ కెరీర్ లో సిఎస్కే టీం తరపున ఆడిన బెస్ట్ ఇన్నింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 24. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ డీకాక్ అండ్ ఏబీ డివిలియర్స్ హాఫ్ సెంచరీస్ కొట్టడంతో 20 ఓవర్స్ కి 205 రన్స్ స్కోర్ చేసింది. ముఖ్యంగా ఏబీడీ అయితే చెన్నై బౌలర్స్ ని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు. 30 బాల్స్ లో 68 రన్స్. తర్వాత 206 రన్స్ టార్గెట్ తో చేజింగ్ స్టార్ట్ చేసిన చెన్నై టీం కి ఒక ఎండ్ లో రాయుడు స్టడీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మరొక ఎండ్ లో వరుసగా వికెట్లు పడుతున్నాయి. వాట్సన్, రైనా, బిల్లింగ్స్ అండ్ జడేజా అందరూ సింగిల్ డిజిట్స్ కే పెవిలియన్ చేరారు. చెన్నై స్కోర్ 9 ఓవర్స్ కి 74 ఫర్ 4. ఇంకా 11 ఓవర్స్ లో 132 రన్స్ కొట్టాలి. బట్ ఆల్రెడీ 4 వికెట్స్ డౌన్ కాబట్టి అంత ఈజీ టాస్క్ కాదు. కానీ ఈ టైంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని ఫేస్ చేసిన సెకండ్ బాల్ కి ఒక భారీ సిక్సర్ కొట్టి తన పరుగుల ఖాతా ఓపెన్ చేశాడు. రాయుడుతో కలిసి 5th వికెట్ కి 101 రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసిన ధోని దొరికిన బాల్ ని దొరికినట్టే చితక్ కొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల మోత మోగించాడు. 34 బాల్స్ ఎదుర్కొన్న ధోని 70 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో ఒక 4 ఉంటే 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ధోని మ్యాజికల్ బ్యాటింగ్ వలన చెన్నై ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. క్రికెట్ ఫీల్డ్ లో ఎప్పుడు తన ఎమోషన్స్ ని పెద్దగా చూపించిన ధోని పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఉగ్ర రూపం చూపించాడు. 2010 ఐపీఎల్ సీజన్ చెన్నై వర్సెస్ పంజాబ్ టీమ్స్ మధ్య 54th మ్యాచ్. సిఎస్కే కి ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తే సెమీస్ కి, ఓడితే ఇంటికి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 192 రన్స్ చేసింది. తర్వాత బ్యాటింగ్ కి దిగిన చెన్నై టీం చివరి 5 ఓవర్స్ లో 64 రన్స్ చేయాలి. ఈ టైంలో కెప్టెన్ ధోని బ్రిలియంట్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఎప్పుడు కూల్ అండ్ క్యాలిక్యులేటెడ్ గా బ్యాటింగ్ చేసే ధోని ఈ మ్యాచ్ లో మాత్రం ఫుల్ ఫైర్ లో కనిపిస్తాడు. చెన్నై గెలవాలంటే చివరి ఓవర్ కి 16 రన్స్ కావాలి. ధోని స్ట్రైక్ లో ఉన్నాడు. మొత్తం భారం తన మీదే ఉంది. కానీ అక్కడ ఉంది ఎవరు? బెస్ట్ ఫినిషర్ ఇన్ ది వరల్డ్. ప్రెజర్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడంలో మాస్టర్. ఎగ్జాక్ట్లీ ఇదే మళ్లీ ప్రూవ్ చేశాడు ధోని. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో వరుసగా 4, 6 కొట్టి ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించి సిఎస్కే కి సెమీస్ బెర్త్ ని కన్ఫర్మ్ చేశాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ ఐపీఎల్ క్రికెట్. మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని యాంగ్రీ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. 2013 ఛాంపియన్స్ లీగ్ సన్ రైజర్స్ మీద ధోని తన విశ్వరూపం చూపించాడు. తన హోమ్ గ్రౌండ్ రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీం 202 రన్స్ చేసింది. చెన్నై బ్యాట్స్మెన్ లో సురేష్ రైనా 54 బాల్స్ లో 84 రన్స్ కొట్టాడు. ఇక ధోని అయితే ఈ మ్యాచ్ లో నెక్స్ట్ లెవెల్ హిట్టింగ్ చేశాడు. కేవలం 19 బాల్స్ లోనే 63 రన్స్ కొట్టాడు. 16 బాల్స్ లోనే 50 రన్స్ కంప్లీట్ చేసి ఛాంపియన్స్ లీగ్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ క్రియేట్ చేశాడు. తిషారా పెరేరా వేసిన 18వ ఓవర్ లో 5 సిక్స్లు కొట్టిన ధోని ఏకంగా 34 రన్స్ స్కోర్ చేశాడు. ఒక 4 అండ్ 8 భారీ సిక్సర్లు కొట్టిన ధోని 19 బాల్స్ లో 63 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. చేజింగ్ లో సన్ రైజర్స్ 190 రన్స్ చేసి 12 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. 2013 ఐపీఎల్ సీజన్ ఈడెన్ గార్డెన్స్ లో చెన్నై అండ్ ముంబై టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీం 148 రన్స్ చేసింది. చేజింగ్ కి దిగిన చెన్నై బ్యాట్స్మెన్స్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. కేవలం 39 రన్స్ మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయారు. కానీ కెప్టెన్ ధోని మాత్రం మరొక ఎండ్ లో ఒంటరి పోరాటం చేశాడు. తను 4లు 6లు కొడుతూ స్కోర్ బోర్డ్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. మొత్తం భారం తన మీద వేసుకుని ధోని బ్యాటింగ్ చేస్తుంటే అదర్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్మెన్ స్ట్రైక్ కూడా రొటేట్ చేయలేకపోయారు. చివరి బాల్ వరకు ఓటమిని ఒప్పుకోకుండా పోరాడిన ధోనికి మరొక ఎండ్ నుంచి అసలు ఎటువంటి సహాయం దొరకకపోవటం వలన చెన్నై 125 రన్స్ చేసి 23 పరుగుల తేడాతో టైటిల్ చేజార్చుకుంది. ఒంటరి పోరాటం చేసిన ధోని 63 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ధోని ఎన్నో మ్యాచ్లను ఫినిష్ చేసి ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఫినిషర్ గా పేరు సంపాదించాడు. అయితే ధోని పోరాడినప్పటికీ గెలిపించలేకపోయిన మ్యాచ్లు కూడా లేకపోలేదు. 2019 ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయానికి చివరి ఓవర్ లో 26 రన్స్ కావాలి. అప్పటికి ఒంటరి పోరాటం చేస్తున్న ధోని 60 రన్స్ చేసి క్రీజ్ లో ఉన్నాడు. ఉమేష్ యాదవ్ వేసిన మొదటి 5 బాల్స్ కి ఒక 4, 3 సిక్సర్లు కొట్టిన ధోని 24 రన్స్ సాధించాడు. ఇక చివరి బాల్ కి 2 రన్స్ కావాలి. కానీ చివరి బాల్ ని షాట్ ఆడబోయిన ధోని మిస్ అయ్యాడు.
బై కోసం పరిగెత్తిన శార్దుల్ ఠాకూర్ ని పార్థివ్ పటేల్ రన్అట్ చేయడంతో ఆర్సీబీ ఒక్క రన్ తేడాతో విజయం సాధించింది. మొత్తం 48 బాల్స్ ఎదుర్కొన్న ధోని 84 రన్స్ చేశాడు. క్రికెట్ లో గెలిపోవటంలో సహజం. ఇలాంటి మ్యాచ్లు ఎన్నో ధోని ఒంటి చేత్తో గెలిపించాడు. కానీ ఏ రోజు ఆ గర్వాన్ని తలకెక్కించుకోలేదు. అలాగే ఓడిపోయిన రోజున కుంగిపోలేదు. అందుకే ధోనిని లెజెండ్ అంటారు. ఐపీఎల్ లో మీకు నచ్చిన ధోని బెస్ట్ ఇన్నింగ్స్ ని కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.